రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం. ఆ విషయంలో కీలక నిర్ణయం. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ రైతుల సమస్యలు, పరిష్కారాలు, హక్కుల కోసం పనిచేయనుంది. పలు విషయాలలో ప్రభుత్వానికి సిఫారసులు, సూచనలు అందిస్తుంది. తెలంగాణ సచివాలయంలో వివిధ సామాజిక సంఘాలు, పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యా సంఘం విధానాలను రూపొందిస్తుందని, అలాగే రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ సిఫారసులు చేయడంతో పాటు వారి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెప్పారు. కౌలు రైతుల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. రైతు భరోసా ప్రయోజనాల విస్తరణపై విస్తృతంగా చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిస్సహాయులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే నిజమైన లబ్ధిదారులకు మరింత సాయం అందించాలన్నారు. పంటల బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలను అవలంబించాలని, రైతులు అన్ని పంటలను పండించడానికి కొత్త పద్ధతులను అవలంబించాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను ప్రారంభించి ప్రజల తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాభవన్ తలుపులు తెరిచామని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం ప్రక్రియను పారదర్శకంగా చేపట్టనుందని అన్నారు. ఇది వ్యూవర్స్, రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెస్ మీట్.